దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నాడీఎంకే అభిమానుల ప్రార్థనలు అమ్మ బతికి తిరిగి రావాలి అంటూ వేడుకుంటున్నారు. అలాగే ప్రొఫెసర్ రిచర్డ్స్ బేలే కూడా ఒకటే చెప్తున్నారు, మేము చేయాల్సిందంతా చేశాము, చివరి నిమిషం వరకు కూడా అత్యాధునికమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి చికిత్స అందిస్తున్నాము, థెరపీ జరుగుతూ ఉంది, ఇక దేవుడి మీద భారమే అని అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, ఓక్లే గారు. 60% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి, దాని సపోర్ట్ తో 60% మాత్రమే మనం పేషెంట్ సేవ్ చేయాలి. పరిణామాలు మనం చూస్తున్నాము, బట్ ఎక్కడో ఒక చిన్న హోప్, ఎందుకంటే ఒక పాజిటివ్ గా ఆలోచించాలి అన్న ఇదితో. సో ఇలాంటి కేసెస్ లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఛాన్సెస్ ఉంటాయా? లేదండి, ఇలాంటి సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో చేస్తామంటే ఓన్లీ హార్ట్ వరకే ప్రాబ్లం ఉండి మిగతా అన్ని బాగుండి దానికి ఒక్కసారి మనం ఏదో మేజర్ అటాక్ రావటం కానీ లేదా దెబ్బతింటం కానీ అలాంటివి జరిగినప్పుడు మనం చేయొచ్చు. దానికి చేసే ముందర మనం వాళ్ళ మిగతా ఆర్గాన్స్, బ్రెయిన్ కండిషన్ బాగుంది, కళ్ళు తెరుస్తున్నారు, చూస్తున్నారు, మాట్లాడే స్టేజ్ ఉంది, మిగతా ఆర్గాన్స్ బాగున్నాయి, అవన్నీ వెరిఫై చేసి చేయాల్సి ఉంటుంది. ఈవిడ కండిషన్లో కాదు. ఈవిడికి ఏంటంటే ఈవిడ మల్టిపుల్ ఆర్గాన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ 73 డేస్ నుంచి కూడా మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్లో ట్రాన్స్ప్లాంటేషన్కి రోల్ లేదు. ద బెస్ట్ థింగ్ ఈజ్ ఓన్లీ ఎక్మో పెట్టి మనం టెంపరీగా ఎంతవరకు రికవర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఆర్గాన్స్ రికవర్ అయినాయి, ఏదో ఒక హార్ట్ వరకు ట్రబుల్ ఇస్తుంది అనుకోండి, కిడ్నీ వరకు ట్రబుల్ ఇస్తుంది అనుకోండి, దెన్ అటువంటిది ఏమైనా ఆలోచించచ్చేమో. కానీ ప్రస్తుతం మేడం ఉన్న సిచ్యువేషన్లో ట్రాన్స్ప్లాంటేషన్ అనే దానికి అసలు అవకాశం లేదు. ఓకే, అసలు ఎక్మో పేషెంట్స్ కి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతుందా? జరుగుతుందండి. ఇప్పుడు మేము చాలా మంది పేషెంట్స్ కి వాడతాం ఎక్మో. ఎలాంటి పేషెంట్స్ కంటే ఇప్పుడు హార్ట్ బాగా దెబ్బతిని బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉండి మిగతా ఆర్గాన్స్ పనిచేయలేని పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్మో పెడితే మిగతా ఆర్గాన్స్ అన్ని కూడా రికవర్ అవటం మొదలు పెడతాయి. వెంటనే హార్ట్ దొరకదు కాబట్టి ఆ 2 వారాలు, 1 వారం, నెల రోజులు, 2 నెలలు ఎంతవరకు అయితే మనకు హార్ట్ దొరికే సమయం వరకు కూడా మనం ఎక్మోతో వీళ్ళని బ్రతికించి ఉంచి ఆ హార్ట్ దొరికినప్పుడు అప్పుడు మార్చేసి ఎక్మో మెల్లగా తీస్తాం అన్నమాట. అలాంటి టైంలో మనం వాడతాం. ఎందుకంటే ఆర్గాన్ దొరికే వరకు కూడా మిగతా ఆర్గాన్స్ అన్ని బాగుండి, బ్రెయిన్ బాగుండి, మిగతా ఆర్గాన్స్ బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందని చెప్పడం కష్టం. అసలు ఈ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఆవిడ ఫుల్లీ కాన్షియస్లోకి వచ్చారా లేదా, అలాగే లంగ్స్, హార్ట్ పనిచేస్తున్నాయా. ఇది ఒక్క ఆర్గాన్ పనిచేయకపోతే మనం వీ కెన్ టేక్ కేర్. మల్టిపుల్ ఆర్గాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం కాపాడటం చాలా కష్టం. అంటే ఇప్పుడు ఎక్మో సపోర్ట్ తీసుకునే సమయంలో, కార్డియాక్ అరెస్ట్ జరిగే సమయంలో ఆల్ ఆఫ్ సడన్ పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయి అన్కాన్షియస్నెస్ లోకి వెళ్ళిపోతే అవకాశం ఉంటుందా? మరి ఆల్ ఆఫ్ సడన్ ఎక్మో సపోర్ట్ తీసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి మాట్లాడే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అవి ఎంతవరకు ఉంటాయంటే పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది. జనరల్గా మనకి ఒక్కసారి కార్డియాక్ అరెస్ట్ సిచ్యువేషన్, అది బ్రెయిన్కి సర్క్యులేషన్ ఆగిపోగానే 2-3 మినిట్స్లో అన్కాన్షియస్ అయిపోతుంది. 5-6 మినిట్స్ మనం అందించకపోతే ఇంకా బ్రెయిన్ రికవర్ కాదు. అట్లాగా అది అందుకని మనం ఒక బ్రెయిన్కి సర్క్యులేషన్ రీఎస్టాబ్లిష్ చేసామనుకోండి, ఏదో 3 మినిట్స్, 2 మినిట్స్, 5 మినిట్స్ వెంటనే రికవర్ కావచ్చు, లేదా 24 అవర్స్, 48 అవర్స్ పట్టచ్చు. అందుకని మనం అది వెయిట్ చేయాలి. ఏంటి, ఎక్మో పనిచేస్తున్నంత కాలం, మిగతా ఆర్గాన్స్ సపోర్ట్ చేస్తున్నంత కాలం కొంతవరకు కూడా మనం ఏ ఆర్గాన్ రికవర్ అవుతుందో మనం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అందుకని నేను ఇందాక అన్నాను ఏంటంటే ఇప్పుడు మిగతా ఆర్గాన్స్ దే గేవ్ అప్ అనుకోండి, ఇప్పుడు బ్లీడింగ్ వచ్చింది, మిగతా ఆర్గాన్స్ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయలేకపోతున్నాం, వీ నో దిస్ బ్రెయిన్ ఈస్ టోటలీ డెడ్, ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ అని ఎవరైనా చెప్పేది ఏంటంటే డయాబెటీస్ అనేది సపోర్ట్ చేయట్లేదు. సో ట్రీట్మెంట్ కి అనేది ఆయన అనౌన్స్ చేస్తున్నారు, మేము చేయవలసినంత చేస్తున్నాము, బట్ ఎక్కడ ఒక చిన్న హోప్, ఆవిడ తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాం. కరెక్ట్ అండి, ఆయన అంతా కరెక్ట్. ఎందుకంటే డాక్టర్గా ఇందా నేను చెప్పినట్టు లాస్ట్ మినిట్ వరకు కూడా ఫైట్ చేస్తాం. 0.001% ఉన్నా కూడా విల్ నాట్ గివ్ దెమ్ అప్, దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. అండ్ ఎప్పుడైనా అది ఆ 0.001 ఈవిడే అవుతారేమో అని లెట్స్ హోప్. ఎక్స్పెక్ట్ చేయొచ్చా అలాంటి 0.001 ఉన్న వాళ్ళు, లేదా ప్రీవియస్ లో అలా 0.01 ఉన్న వాళ్ళు ఎవరైనా రికవర్ అయ్యి ఒక మెరాకిల్ జరిగి తిరిగి రికవర్ అయ్యి తిరిగిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ లో కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు స్కీయింగ్ చేస్తాను, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ లో యాక్సిడెంట్ అయ్యి కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకి వెంటనే ఎక్కువ పెట్టి తీసుకొచ్చి వాళ్ళు అదర్వైజ్ హెల్దీ పీపుల్ ఏదైనా ఎక్యూట్ ఈవెంట్, అది ఈ ఎక్యూట్ ఈవెంట్ లో జరిగినప్పుడు రికవర్ అవడానికి అవకాశం. కానీ క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి కాబట్టి ఛాన్సెస్ చాలా తక్కువ. ఒక అంటే మెడికల్ టెర్మినాలజీలో ఒక సవాల్ అని అనుకోవచ్చా దీన్ని? చాలా డెఫినెట్గా చాలా సవాలు. ఇందాక ఆయన అన్నట్టు, లండన్ డాక్టర్ అన్నట్టు, ఈ సిచ్యువేషన్లో ప్రపంచంలో ఎటువంటి ఇన్స్టిట్యూట్లో అయినా ఇంతకంటే ఏం ఆఫర్ చేయలేం. దిస్ ద బెస్ట్ దట్ కెన్ బి ఆఫర్డ్, that is offered. Now ultimately we are only doctors.
So we are not God. So we have to hope for the final decision by the God. ఓకే బట్ అంటే చివరి నిమిషం వరకు ఫైట్ చేస్తామని అంటున్నారు. చివరి నిమిషం వరకు కూడా కాపాడే ప్రయత్నం చేస్తారు. గోల్డెన్ మినిట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము రికవర్ అవ్వచ్చు లేదంటే అనేది. అంటే వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అండర్స్టాండింగ్ దట్ ద ఛాన్సెస్ ఆర్ వెరీ లో, బట్ యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈస్ ఈవెన్ ద స్మాలెస్ట్ ఛాన్స్ మనం కంటిన్యూ చేయాలి ఎఫర్ట్. దట్ ఈస్ వాట్ వీఆర్ దట్ ఈస్ అవర్ ప్రొఫెషన్. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఇప్పుడు ఆవిడనే కాదు ఎవరికైనా కూడా, ఏ పేషెంట్ మా దగ్గర ఉన్నా కూడా చాలా మంది పేషెంట్లకి అటెండెంట్స్కి అర్థం కాదు, ఏంటి నిమిషాన్ని కూడా చెప్తున్నట్టు సరిగ్గా మాకు చెప్పట్లేదు, ఇందాక మీరు అన్నట్టు బులెటిన్ సరిగ్గా రావట్లేదు. చాలా డిఫికల్ట్ బులెటిన్స్ ఇవ్వటం. కండిషన్ ఏ నిమిషం ఎలా మారుతుంది. 73 days తర్వాత కార్డియాక్ అరెస్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగినప్పుడు, ఆ రోజుల్లో ఐసీలో ఉన్నప్పుడు ఏ నిమిషంలో బీపీ బాగానే ఉంది, నెక్స్ట్ మినిట్లో బీపీ డ్రాప్ అయిపోవచ్చు. ఇలాంటివి చెప్పడం చాలా కష్టం. పర్సిస్టెంట్గా ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడే మేము కొద్ది గంటల తర్వాత వచ్చి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది అని ఒక మాట చెప్పగలం. లేదు ఒక నిమిషంలో ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, మళ్ళీ నెక్స్ట్ మినిట్ డ్రాప్ అయిపోవచ్చు. రైట్. కోట్ల మంది ప్రార్థనలు ఫలిస్తాయి. తిరిగి ఏవైతే ఉన్నాయో గోల్డెన్ మినిట్స్ లో 0.11% నిజంగా సపోర్ట్ చేస్తే, దేవుని దయ ఉంటే అమ్మ తిరిగి వస్తుందని కోట్లాది మంది అభిమానుల ఆశలు మనం చూద్దాం. మరింత డిస్కషన్ బ్యాక్. డాక్టర్, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం సక్సెస్ రేట్ గురించి కూడా, బట్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంతవరకు హోప్స్ ఉంటాయి అన్ని మాట్లాడుకున్నాం. సో ఏదైతే ఉందో ఈ కార్డియాక్ అరెస్ట్ దగ్గర నుంచి ఈ ఏదైతే దీని సపోర్ట్ తో ఉన్నంత వరకు మొత్తం ఈ క్రమం ఎలా ఉంటుందంటారు? జనరల్గా ఈ 73 రోజుల నుంచి ఆవిడ సిగ్గా ఉండి హాస్పిటల్లోకి వెళ్ళి వెంటిలేటర్ మీదకి వెళ్ళి తర్వాత ట్రైకాస్టమీ చేస్తారు. వెంటిలేటర్ నుంచి బయటకు వస్తారా, లంగ్స్ కోఆపరేట్ చేస్తాయా లేవా, ఇలాంటి సిచ్యువేషన్స్, ఒక పక్కన కిడ్నీ ఫెయిల్యూర్, ఒక పక్కన లంగ్ ఫెయిల్యూర్, ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఇన్ఫెక్షన్స్, వీటన్నిటిలోంచి కూడా ఎంతో మంది సమర్థవంతంగా అపోలో ఆర్గనైజేషన్ అక్కడున్న డాక్టర్స్, ఆల్నీ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్స్, అలాగే బయట నుంచి వచ్చిన డాక్టర్స్, వీళ్ళందరూ కూడా యాక్చువల్ మానవ ప్రయత్నాన్ని ఎంతవరకు తీసుకెళ్లొచ్చో అంతవరకు తీసుకెళ్లి ఆవిడని ఈ రకంగా తీసుకురావడం అనేది కూడా మిరకిలే నన్ను అడిగితే. ఆవిడున్న సిచ్యువేషన్. ఎందుకంటే నాకు మొత్తం డీటెయిల్స్ తెలియదు, నేను పేపర్స్ చూడలేదు, ఆవిడని చూడలేదు. కాబట్టి ఈ న్యూస్ పేపర్స్ మీడియా ద్వారా వచ్చిన దాని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఆవిడ అక్కడికి రూమ్ దాకా రావటం అనేది మిరకిల్. ఆవిడ రికవర్ అవటం అనేది కూడా ఇంతమంది లక్షల మంది ప్రజలు ఆవిడ కోసం నిజం ప్రేయర్ చేస్తున్నారు. ఐఎమ్ షూర్ దోస్ ప్రేయర్స్ హావ్ హెల్ప్ దోస్ డేస్ అలాంగ్ విత్ దిస్ మెడికల్ ఎఫర్ట్స్ అండి. ఇది అయిన తర్వాత ఈవిడ రూమ్కి వచ్చిన తర్వాత అంతా బాగుంది, తొందరలో డిశ్చార్జ్ చేస్తాం అనుకునే సమయంలో ఈ కార్డియాక్ అరెస్ట్ రావటం. కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వచ్చినదని మనం ఎప్పుడు గెస్ చేయలేం. కొద్దిగా మైనర్ హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు, మేజర్ హార్ట్ అటాక్ ఉండొచ్చు. ఎందుకంటే అండర్లయింగ్ ఆర్గాన్స్లో కొంత డిసీజ్ ఉంది కదా. ఇట్ ఈస్ నాట్ దట్ దే ఆర్ నార్మల్, మధ్యలో ఏదో సింక్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేది కదా. అసలు మామూలుగా అండర్లయింగ్ బాడీలో ఆర్గాన్స్లోనే కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్ది డయాబెటీస్ ద్వారా, చాలా కాలం నుంచి డయాబెటీస్, కిడ్నీ ఫెయిల్యూర్ అన్నిటితో కూడా రకరకాల సెల్స్ దే వోంట్ బి వర్కింగ్ నార్మల్లీ. ఏ కారణం అయితే ఏంటి కార్డియాక్ అరెస్ట్ జరగటం అయినా కూడా వెంటనే అక్కడ ఉన్న డాక్టర్లు సిబ్బంది వెంటనే ఆవిడ రిసెసిటేట్ చేయడానికి ట్రై చేయటం, స్టాండర్డ్గా మసాజ్ చేసి మామూలుగా వెంటిలేషన్ మీద పెట్టి ఇవన్నీ ట్రై చేస్తాం. అలా కాకుండా దే హ్యావ్ గాన్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ పుట్టింగ్ ఎక్మో. అంటే ఓన్లీ ఫ్యూ సెంటర్స్ ఇన్ ద వరల్డ్ గో టు దట్ ఎక్స్టెంట్ అండ్ దే హ్యావ్ పుట్ దట్ ఎఫర్ట్. ఆ ఎక్విప్మెంట్ అపోలో చెన్నైలో ఉంది, అలాగే అపోలో హైదరాబాద్లో కూడా ఉంది మా దగ్గర ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్ వాళ్ళు వాడినా కూడా మనం ఆర్టిఫిషియల్గా కొంతవరకు సర్క్యులేషన్ సపోర్ట్ చేయగలం. కానీ ఇప్పుడు మిగతా ఆర్గాన్స్, ఇప్పుడు ఈ సర్క్యులేషన్ ఆగిపోయిన తర్వాత రెసిస్టేట్ చేసిన తర్వాత అప్పుడు దాకా ఫెయిల్ అయిన లంగ్స్ రికవర్ అని మళ్ళీ ఈ షాక్ నుంచి లంగ్స్ బయటకు వస్తాయా, మరి హార్ట్ తట్టుకోగలదా, అలాగే బ్రెయిన్ తట్టుకోగలదా, మరి ఒక పక్కన కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి, దీంతో బాడీలో ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఎ కాంప్లెక్స్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో బయటికి రావడానికి డాక్టర్లుగా అందరూ ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది మానవ ప్రయత్నంతో అయ్యేది కాదని నాకు అనిపిస్తుంది. దైవ ప్రయత్నం ఉంటే తప్ప మనం బయటికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీరు చెప్పినట్టుగానే ఒక మంచి జరుగుతుందని ఆశిద్దాం. కోట్లాది మంది ఆరాధ్య దేవత, పురిచితలైవి విప్లవ నాయకి, మరి చాలా మంది కూడా ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనలన్నీ ఫలించి డాక్టర్ రిచర్డ్స్ బేలే కూడా దేవుడి మీద భారం వేద్దాం, మంచి జరుగుతుందని, చేయాల్సినంతా చేశాం, ఇక భారం దేవుడి మీదే అంటున్నారు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో కార్డియాక్ అరెస్ట్ గురించిన స్పెషల్ డిస్కషన్.